హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలా బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నా. నిజానికి కొంచెం హెల్త్ ఓకే, పర్లేదు, అందుకే వీడియోస్ చేస్తున్నా, లేకపోతే అసలు పెట్టేదాన్నే కాదు. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అండ్ ఆలూ కర్రీ. ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు, ఈ ప్రాసెస్కి బదులు ఇంకొక విషయం చెప్తున్నా. అదేంటంటే అందరికీ రాఖీ వస్తుంది కదా, సో హ్యాపీ రక్షాబంధన్ అనమాట. అందరికీ చక్కగా అన్నా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ హ్యాపీగా రక్షాబంధన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో నాకు కూడా చాలా ఇష్టం అనమాట రాఖీ ఫెస్టివల్. బట్ నాకైతే తమ్ముడు ఉన్నాడు, బట్ ఉన్నా లేనట్టే అని చెప్పొచ్చు. క్లారిటీగా చెప్పాలి అని అంటే, ఎందుకంటే వాడికి రాఖీ ఇష్టం ఉండదు. బికాజ్ నేను కూడా మాట్లాడట్లేదు తనతో. కొంచెం కొన్ని ఇష్యూస్ అయ్యాయి, ఫ్యామిలీ ఇష్యూస్. దానివల్ల నేను వాడు పూర్తిగా అంటే విడిపోయాం. కలుస్తామో లేదో నాకైతే తెలియదు. ప్రస్తుతానికైతే విడిపోయాం. దానికి కారణం కూడా ఇంట్లో వాళ్ళే. ఒక అక్క తమ్ముడు విడిపోయారంటే కేవలం థర్డ్ పర్సన్ రావడం వల్లే అనమాట. ఎందుకంటే ఇంతకు మించి నేను చెప్పను, పేర్లు ఏదో చెప్పను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు అక్క ఎలాంటిదో తమ్ముడు ఎలాంటిదో ఆల్మోస్ట్ తెలుస్తుంది. బట్ విడిపోయారు అని అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్లే జరుగుతాయి అవన్నీ. నేనైతే పేర్లు మెన్షన్ చేయను, మీకైతే అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఏదైనా లేని వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ అని అంటారు కదా. నాకైతే ఈ రక్షాబంధన్ వచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటారనమాట ఇంట్లో. చాలా ఫీల్ అవుతాను. మా వారైతే నన్ను చాలా ఓదారుస్తారు కూడా. కానీ ఏం చేద్దాం, తప్పదు కొన్నిసార్లు.